హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాము. అలాగే టాప్ 3 లూజర్స్ అండ్ టాప్ 3 గెయినర్స్ చూద్దాము. వీటన్నిటిలో ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కరెక్ట్గా తీసుకోవాలనేది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అంతకన్నా ముందు నేను బ్యాంక్ నిఫ్టీలో నేను ఎక్కడ ఎంటర్ అయ్యాను ఎగ్జిట్ అయ్యాను డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్. సో ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఓపెన్ అయిందో, గ్రీన్ ఓపెన్ అయిందో, రెడ్ ఓపెన్ అయిందో, చాలా కన్ఫ్యూజన్. అంటే సెల్ తీసుకోవాలా బై తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, సో ఓవరాల్గా చూస్తే నేను మళ్ళీ ఈ లెవెల్ నుంచి ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్ పడ్డదో, ఇక్కడ గ్రీన్ పడ్డదో, సమ్వేర్ ఇక్కడ డిసైడ్ అయ్యి పైకి వెళ్తాను ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ బై చేశాను. బై చేసినాక ఇక్కడ బై చేసినాక నేను R2 దగ్గర ఎగ్జిట్ అయ్యాను సమ్వేర్ ఇక్కడ రీచ్ అవ్వగానే. ఓకే, సో ఇది నేను ఇవాళ చేసిన ట్రేడ్. వెరీ సింపుల్, 1 మినిట్ టైం ఫ్రేమ్లో. అంటే ఇక్కడ డెసిషన్ తీసుకుందామని అనుకున్నాను, అంటే సెల్ చేద్దామని. బట్ ఎక్కడైతే ఈ క్యాండిల్ రివర్స్ అయింది, ఎందుకో పైకి వెళ్తుందేమో అనిపించింది. అంటే గత 2-3 డేస్ చూస్తున్నాం కదా పైకి వెళ్తుంది. సో జనరల్లీ ఇక్కడ సెల్ చేసి ఈ క్యాండిల్ దగ్గర రివర్స్ అయ్యి పైకి వెళ్ళొచ్చు, లేదా బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళొచ్చు. జనరల్ అది సినారియో. బట్ మీరు చూస్తే ఇక్కడ వరకు మనం తీసుకుంది, ఇక్కడ బై చేసింది, ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ వచ్చి మళ్ళీ రివర్స్ కింద పడ్డది విత్ నో రీజన్. ఓకే, ఇక్కడ అంటే పెద్ద మేజర్ లెవెల్ లేదు, పివట్ ఉంది కానీ పివట్ కాకుండా మేజర్ లెవెల్ ఏం లేదు బేసికలీ. ఓకే, సో అది ఇవాళ చేసిన ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ మనకి టాప్ 3 గెయినర్స్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎటర్నల్. గ్రీన్ రెడ్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే రివర్స్ అయింది, మన లాస్లోకి వెళ్తాం. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ బై చేస్తాం. బై చేయగానే చూసరికి ఎంతవరకు వెళ్ళిందో ఇక్కడ వరకు, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్. సో హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ వచ్చేసరికి చాలా డెడ్ ఈజీ. ఇక్కడ బై చేస్తాం. ఫస్ట్ టార్గెట్ గ్రీన్, నెక్స్ట్ అనేది బ్లూ. ఓకే, పైన ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సింపుల్, వెరీ ఈజీ ట్రేడ్. అన్ని గ్రీన్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసరికి సన్ఫార్మా. సన్ఫార్మా గ్రీన్ గ్రీన్. ఓకే, ఇక్కడ చూస్తున్నా 1 మినిట్ టైంలో గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, గ్రీన్. ఇక్కడెక్కడ బై చేస్తాము, బై చేయగానే ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఈ క్యాండిల్ అయితే బ్రేక్ కాలేదు, ఈ లెవెల్ అయితే బ్రేక్ కాలేదు. సో మళ్ళీ ఇక్కడ పడి మళ్ళీ పైకి వెళ్ళింది. సో అట్లాంటప్పుడు ఇక్కడ సంవేర్ ఎగ్జిట్ కావచ్చు మనం. ఓకే, మన ఇష్టం, మనం పివట్ వేసుకొని మన ఓపిక. సో లూజర్ చూద్దాము. రెడ్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తే గ్రీన్, నెక్స్ట్ బ్లూ, కింద వరకు వెళ్ళింది. ఈజీ ట్రేడ్ అనమాట, కోల్ ఇండియా. నెక్స్ట్ బజాజ్ ఫిన్. చూస్తున్నారు కదా, రెడ్ రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు సెల్ చేయొచ్చు, అంటే ఇక్కడ వరకు సెల్ చేయొచ్చు, ఆర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఓకే, నెక్స్ట్ ట్రెంట్. ట్రెంట్ ఇక్కడ సెల్ చేయొచ్చు, గ్రీన్ అనేది మన టార్గెట్. నెక్స్ట్ బ్లూ మన ఓపిక, కానీ రీచ్ కాలేదు. ఓకే, సింపుల్ ట్రేడ్ అనమాట. సో బిట్ కాయిన్ చూద్దాము ఎలా పర్ఫామ్ చేసింది అనేది. మార్నింగ్ రెడ్ పడ్డది కదా. ఓకే, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఓకే,
ఫస్ట్ ఒక ట్రేడ్, సింపుల్ ట్రేడ్, రెడ్ రెడ్ పడ్డది కదా, ఇక్కడ సెల్ చేస్తాం. పివట్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. పివట్ లెవెల్లో మళ్ళీ బై చేస్తాం. మన టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లైన్. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేయొచ్చు. లేదు ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే మనం గ్రీన్ అని మన టార్గెట్. ఓకే, ఇంకో షార్ట్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. ఈ బ్లూ లైన్లో ఇక్కడ మనకి సెల్ చేస్తే ఇంతవరకు వచ్చింది మన టార్గెట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి ర్యాలీ చూసాం మనం. దాని తర్వాత అంతా సైడ్ వేసే, ఇంకా పెద్ద ట్రేడ్ ఏం లేదు. ఇంకా డోజోన్ చూద్దాము. డోజోన్స్ రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్, ఇక్కడ సమ్వేర్ బై చేస్తామండి. బై చేసినాక మనం బ్లూ అనేది మన టార్గెట్, నెక్స్ట్ గ్రీన్ అనేది ఇంకో టార్గెట్, ఈజీగా రీచ్ అయిపోయినాయి. ఓకే, దాని తర్వాత ఇంకా ట్రేడ్ ఏం లేదు. ఒక్కసారి గోల్డ్ చూద్దాము. గోల్డ్ అనేది గ్రీన్ ఇక్కడ బై చేస్తే, ఇక్కడ బై చేస్తాం బేసికల్లీ. మన బ్లూ అనేది మన టార్గెట్ యాజ్ యూజువల్లీ. బట్ కింద పడి రివర్స్ అయి పైకి వచ్చింది. మోస్ట్లీ లాస్ బుక్ చేస్తాం ఇట్లాంటి ట్రేడ్స్లో. ఐ మీన్ పెద్ద ట్రేడ్ చేసిన లాసే మోస్ట్లీ. వెరీ కన్ఫ్యూజ్ ట్రేడ్ అనమాట. సో ఇది ఇవాళ ట్రేడ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.